చక్రవర్తి, అశోక్ చక్రవర్తి, అశోక్ చక్రవర్తి ఏం చేస్తున్నావు? అశోక్ చక్రవర్తి ఇప్పుడు చూడు, మనము అతి చక్రవర్తి నువ్వు, అశోక్ చక్రవర్తి అతి చక్రవర్తి నువ్వు పెట్టుకో. ఒక్కొక్క ఇవి నా చేతి ఇవి మనం కట్ చేద్దాం. ఏంటి ఉల్లగడ్డల, ఓకే ఎర్రగడ్డల అన్నీ ఒక్కొక్కటి. మేము ఈరోజు ఏం కూర చేయబోతున్నాయి అంటే అందరికి నమస్కారం. ఫస్ట్ కోడిగుడ్లు శాంగడ్లు ఉడకబెడుతున్నాను, ఉడికించడానికి పెట్టాను అనమాట. అందులోకి అశోకుడు చూపిస్తున్నాడు మునక్కాయలు, ఒక 1/4 కిలో ఉల్లగడ్డలు, ఓకే ఎర్రగడ్డలు, టమాటాలు అన్నీ కట్ చేసుకుంటాను. ఇది ఎక్కడుంది, ఈ ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట. కట్ చేసుకొని నీళ్లు తీసుకొచ్చుకున్నాను. ఇవి టమాటాలు ఇందులోనే వేసుకొని వచ్చాను అనమాట. కడిగేసి అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ మునక్కాయలు కూడా వేద్దాం. ఇవి ఫస్ట్ ఎర్రగడ్డలు ఒలుద్దామా అన్నయ్య? ఈ కూర అంటే నీకు ఇష్టమేనా నాన్న? ఇష్టమేనా? మునక్కాయలు అంటే చాలా ఇష్టం కదా అశోకుడికి. మునక్కాయలు అంటే చాలా ఇష్టం అండి అసలు. అబ్బో, అక్కడ ఉండి నీ ఒళ్ళోనే ఉండి కట్ చేసేటప్పుడు ఇద్దు కానీ. అశోక్ చక్రవర్తి అతి పిల్లోడు ఎవరు? అశోకుడా అన్నయ్య? అమ్మ సరిగది అని చెప్తా. దీంట్లో ఇది ఒలిసినంత ఇదో ఒలిసినాను. ఇది నీ చేతికి ఇస్తా. ఒలిసి పడిపోగా సరే కూర్చో, అక్కడ కూర్చో. ఏదో ఇది ఇస్తా. ఆవును కూడా చూద్దాం కానీ ఇదిగో ఇప్పుడు మమ్మీకి హెల్ప్ చేయాలన్నమాట. నువ్వు ఇదిగో ఒలిచేయాలి. ఒలుసు ఒలుసు ఒలుసవా ఒలుసవా చెప్పా ఒలుసవా కన్నయ్య? నెప్పే ఒలిస్తే ఇదిగో ఇది ఇస్తా చూడు, పెద్దగా ఉంది. ఊరికే అది తీ పైపు ఇది. చూడు ఎలా అవసరాలా అని నేర్చుకోవాలి కదా నువ్వు పనులన్నీ. ఎదుగో నీట్గా వలసాలి. ఇప్పుడు కడుగుదాము. నిన్న కోతులకి ఏం పెట్టినావు? నిన్న కోతులకి ఏం పెట్టినావు? బో పెట్టినావా? బో పెట్టినావా? మియావు కూడా పెట్టినావా? మియావుకి ఏం పెట్టినావు? బోవా నీళ్ళు పెట్టినావా? అశోక్ చక్రవర్తి చాలా గొప్పవాడబ్బా. చక్రవర్తి సూపర్ అసలు. మియావు అశోక్ది, మీది కాదు. మియావు మాదే. అశోక్ చక్రవర్తి, అశోక్ చక్రవర్తి, అశోక్ చక్రవర్తి పెద్దోడా? ఓ పెద్దోడా? అశోక్ చక్రవర్తి అతి పిల్లోడు అంటే కాదా? అతి పిల్లోడు కాదా? మంచోడా? అశోక్ చక్రవర్తి మంచోడా?
అయితే ముద్దు పెట్టు. అబ్బో సూపర్. ఇప్పుడు మనకు ఒక్కొక్కటి దూ పెట్టుకో చెప్తా, ఇప్పుడే కాదు. ఫస్ట్ టమోటా కట్ చేద్దాం. టమోటా కట్ చేద్దామా? టమోటా కట్ చేసిన తర్వాత నలుగుతే చేసుకుందాం. టమోటా ఏడా? ఓహో మీ కుప్పి అన్నా ఏమంట? ఎందుకని? బువ్వ ఆకలయ్యి పొట్ట నొప్పి వచ్చిందంట నా మీయవుకి. అయ్యో రామా, మీయావు అశోకుడు నీకు బువ్వ పెడతాడు, నీకు పొట్ట నొప్పి అంట కదా ఆకలయిందని. అతి పిల్లోడు కానీ అశోకుడు, నేను ఊరికే కదా చెప్పేది అతి పిల్లోడని. అతి పిల్లోడు కాదమ్మా, అశోకుడు చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు అశోకుడు. రా 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 బో పెడతాడు రా అశోకుడు. బైకా? ఏంది బైకా? ఇలా అన్ని రకాల కూరలు వేసుకొని కొన్ని కొన్ని మిక్సింగ్ వేస్ట్ చేసుకుంటే అన్నీ అందుతాయి. మామూలుగా మనకు తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పప్పు చేసి చాలా రోజులైంది నేను ఈ మధ్యకాలంలో పడిపోతాను. పప్పు చేయలేదన్నమాట. అందుకని పెసరపప్పు వేసేసి అన్నంలో, మీరు మామూలుగా డైలీ పప్పు తింటే చాలా మంచిది. తినలేనప్పుడు పప్పు డైలీ చేయలేనప్పుడు కొంచెం బియ్యంలోనే పప్పు వేసేసి చేసి పెట్టండి పిల్లలకి, సరేనా? చాలా చాలా వాళ్ళు తెలియకుండా బాగా ఉడికిపోతుంది కదా, ముందు వేయించి పెట్టుకోండి పప్పుని. కొంచెం బియ్యంలో నార్మల్గా వేసేసేయండి అంతే, ఇంకా అక్కడ ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఎర్రగడ్డలు తీసుకున్నాను, ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుందాం. మరీ సన్న ముక్కలు అవి అందులో ఏగిపోవాల్సినంత అవసరం లేదు, కొంచెం ఊరికే పచ్చి వాసన పోతే చాలన్నమాట. ఎందుకంటే మనం అన్నీ కలిపి చేస్తున్నాము. ఏనన్నా మమ్మీకి ముద్దు పెడుతున్నాను. అశోక్ చక్రవర్తి, అశోక్ చక్రవర్తి. అబ్బో సూపర్ నాన్న, నీ ముద్దు చాలా స్వీట్, చాలా బాగుంది నాన్న. ఇప్పుడు పక్కకు పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మునక్కాయలు వేస్తావా? కట్ చేసుకుంటా ఉండు. ఫస్ట్ కడుక్కుందాము, ఫస్ట్ కడుగుదాం. ఉండు, కాయలన్నీ కడిగి నీ దగ్గర ఇస్తాను. ఓం నమ శివాయ. కడిగి ఫస్ట్ అన్నీ నీ దగ్గర ఇస్తాను అన్నమాట. మునక్కాయలు చాలా మంచిది, కానీ ఇప్పుడు ఎండాకాలం తినకూడదు, హీట్ ఎక్కువ అన్నమాట. ఇవి వచ్చేది ఎండాకాలం బాగా వస్తాయి ఎక్కువగా. కానీ ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదనమాట. అప్పుడైతే మనకి మునక్కాయలకి కెమికల్స్ మందులు వాడేవాళ్ళు కాదనమాట. ఇప్పుడైతే తోటలు వేసి పెంచి మునక్కాయలకు కూడా మందులు కొడుతున్నారు అనమాట. ఇలా పెట్టుకో, ఒక్కొక్కటి ఇవ్వు నాన్న, నేను కట్ చేస్తా. చక్రవర్తి ఒక్కొక్కటి ఇవ్వు, కట్ చేసేస్తా. బాగా కడిగి ఉల్లగడ్డలు సూపర్గా బాగా నీట్గా రుద్ది కడిగాను అన్నమాట ఉల్లగడ్డల్ని. ఇది ఎర్ర నెలలో పండినట్లు ఉన్నాయి కాబట్టి ఎర్రగా ఉన్నాయి అన్నమాట. ఓకే, నేను వీటి చర్మం తీయలేదు పైన, మీరు కావాలంటే తీసుకోండి.
ఎందుకంటే భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా భూమిలో పండే గడ్డల్లో చర్మంలోనే ఉంటాయి అంటారు. కాబట్టి నేను వీలైనంత వరకు కొన్నిటికి తీసేస్తాను అన్నమాట. ఓకేనా? ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది పోయింది కొంచెం ఉల్లగడ్డ ఎందుకు ఏ ఊరునా అశోక్ చక్రవర్తి ఇదన్నమాట. 1/4 కిలో ఉల్లగడ్డలని తీసుకొచ్చితే ఏదో 1/4 కిలోలో 50 గ్రాములు వేసుకుపోయిందనమాట. ఓకే, ఇప్పుడు కట్ చేసాం కదా. ఇప్పుడు మునక్కాయలు కూడా కట్ చేసుకుందాం. ఇవ్వు నాన్న. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నాకు హెల్ప్ చేస్తాడు చాలా బాగా. కొంచెం పెద్ద ముక్కలు వేసుకోవాలి మునక్కాయలు, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అంటే మరి అందులో ఉన్న పోషకాలన్నీ కోల్పోతాయి అన్నమాట. కొంచెం పెద్ద ముక్కలు అయితే మనకు తినడానికి కూడా బాగుంటుంది. తినడానికంటే నమలడానికి కొంచెం కష్టమే, కానీ ఇలా తీసుకోవడానికి అయితే బాగుంటుంది అన్నమాట. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఇలా అంత పెద్దవి చేయను, అంత చిన్నవి చేయను, ఇవో ఇలా చేసుకుంటాను అన్నమాట. కొంతమంది ఇలా తీసేస్తూ ఉంటారు, చూపించడం కోసం తీసాను. అలా తీసేస్తూ ఉంటారు. ఇంకా అది తినడానికి ఏముంటుందండి, అంతా ఉండేది అందులోనే ఉంటుంది. ఈ నారులోనే అందులో ఉండాల్సిన పోషకాలన్నీ నారులోనే ఉంటాయి. అది తీసేసిన తర్వాత ఎక్కువ శాతం పైన ఉండే దాంట్లోనే ఉంటాయండి, ప్రతి దానికి కూడా. ఇప్పుడు కొంతమంది యాపిల్ పైన అది తీసేసి తింటూ ఉంటారు. కానీ మనకి ఆయుర్వేదంలోనూ డాక్టర్స్ కూడా ఎలా తింటే మంచిది అని చెప్తారు. అయినప్పటికీ కొన్ని అలవాట్లు మనం మార్చుకోలేము, కొన్ని అయితే మార్చుకోవాలి. ఇది ఇక్కడ కొంచెం నలిగింది కాబట్టి వద్దన్నమాట. అయిపోయింది. అశోకుడు ఇచ్చేసినాడు. నేను ఇంకా అశోకుడితో మాట్లాడుతూ కాయలు కట్ చేయడం అయిపోయిందన్నమాట. ఎక్కడికి వెనక్కిపోతున్నానన్నా? ఓహో, చెత్తలో పడేసినాడే నీతో మాట్లాడతా. ఒక ముక్కని మునక్కాయని పర్వాలేదులే, పోనీలే. ఓకే, ఇప్పుడు కాయలు కట్ చేయడం అయిపోయింది కదా. ఇంకా తీసుకుని పోయి చేయడం ఎలా, అవి కూడా ఇప్పుడు ఎగ్స్ అవి పెట్టున్నా కదా, అవి కూడా ఒలిసేసి చేసే విధానం చూపెడతాను. ఆ తర్వాత అశోకుడికి ఎంత ఇష్టమో మునక్కాయలు అంటే, ఎలా తింటాడు చూపెడతాను. ఏంది 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 చెప్పు. మియావా? నువ్వు మియావని తెచ్చానా? రమ్మని పిలిచానా? పోగొడతావా? పోగొడతావా? అయిపోయింది కాయలు కోసేది. నీకు గడ్డం షేవింగ్ చేయాలి ఈరోజు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు అశోకుడు పుట్టినరోజు అనమాట. అవునా? పుట్టినరోజేనా? తెలుసా నీకు? కారు వచ్చిందా? కారు వచ్చిందంట బయట. అది శబ్దం వచ్చిందనమాట. కారు అంటే అశోకుడికి ఇష్టం.
బాగా తిరగొచ్చుదా అని. సరే అయితే మరి నువ్వు కాసేపు కూర్చొని నేను పోయి కూర చేసేసి వస్తా. సరే ముద్దు పెట్టు. అబ్బా సూపర్. బట్ నేను పెడతా బట్ లడ్డు కొడుకబ్బా, నా లడ్డు చక్రవర్తి. ఏది కూర్చోండి, సినిమా పెడతాను చెప్పు చూడు. ఒక అరగంట కాకుండా లేదంటే పడుకుంటావా? సరే కూర్చోనన్నా, అది తీసుకొని వస్తాను. తీసుకొని వస్తా ఉంటా. ఇప్పుడు ఆయిల్ వేసుకుని అందులో ఉద్దిపప్పు ఆవలేసాను. ఇదిగో ఈ తెల్లగడ్డ ఉచ్చి పచ్చిగా దంచుకున్నాను అనమాట, అది కూడా వేసాను. ఓకే, తెల్లగడ్డ గురించి చెప్పాలంటే నూనెలో తగిలితే తెల్లగడ్డ ఔషధ గుణాలని కోల్పోతుందండి 1 గంట లోపు. నార్మల్గా తింటే చాలా ఇదిగో ఎర్రగడ్డ వేసాను అనమాట. చాలా దగ్గర ఉల్లిగడ్డలు అంటారు, కానీ మాకు ఇక్కడ రాయలసీమలో ఎర్రగడ్డ తెల్లగడ్డ అంటారు అనమాట. ఉల్లిపాయ అంటారు, కానీ మాకు రాయలసీమలో ఎల్లిపాయని తెల్లగడ్డ అంటారు, ఉల్లిపాయని ఎర్రగడ్డ అంటారు అన్నమాట. ఓకేనా, ఇదేం రెడ్గా వేగాల్సిన అవసరం లేదు, ఏదో కొంచెం ఊరికే కలర్ మారితే చాలు అన్నమాట. ఓకేనా, ఇంకా తెల్లగడ్డలో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకు అందాలి, బీపీ తగ్గిపోవాలి, అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకు అందాలి అంటే తెల్లగడ్డ అలాగే గడ్డగా తీసుకుంటే 10% ఔషధ గుణాలు అందుతాయి అన్నమాట. అదే కచ్చా పచ్చాగా దంచి తీసుకుంటే 0.5% అందుతాయి అన్నమాట. అదే గనక కచ్చా పచ్చాగా దంచి ఒక 10 నిమిషాలు అరగంట ఈ గాలి పారే విధంగా అలా వదిలేసి తర్వాత తీసుకుంటే ఫుల్ 100% అందులో ఉన్న ఔషధాలు అందుతాయి అన్నమాట. ఓకే, ఇంకా చాలు. ఇంకా టమోటా వేసేద్దాం. ఓకే, టమోటా వేసాను, మంట తగ్గించేసాను. ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసేసుకున్నాం. ఇంకా సన్న మంట మీదనే ఇది బాగా స్మాష్ అయిపోయేంత వరకు ఉడికించుకున్నాం టమోటాని. ఓకే, ఇప్పుడు ఇది ఉడుకుతుందన్నమాట. స్మాష్ అంటే మెత్తగా ఇలా అనేస్తా కదా, ఇలా జ్యూస్ లాగా అయిపోయేలా అలా అన్నం. ఇది బాగా ఉడికిపోతే చాలు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇంకా సేపు ఉడికించుకుందాం. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం మాట్లాడుకుందామా? అదేంటంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. కొంతమంది బిర్యానీలో, చికెన్ పకోడీలో, చేప ఫిష్ ఫ్రైలో, వీటిల్లో టేస్టింగ్ సాల్ట్ అని వాడుతూ ఉంటారండి. ఆ టేస్టింగ్ సాల్ట్ చాలా విష పదార్థం. కిడ్నీస్, హార్ట్, లంగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట అది వాడటం వల్ల. అది ఎందుకు తెప్పిస్తారంటే ద్రాక్ష తోటలకి క్రిమి సంహారక ముందుగా తెప్పించి మనకి వాడుతున్నారనమాట.
పిచ్చోళ్ళు కాకపోతే అది వేస్తే టేస్ట్ వస్తుందని. టేస్ట్ ఏంటండి, మనం కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే టేస్ట్ దానంతట అదే వస్తుంది. ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే అంత టేస్ట్ మనకు అవసరం లేదండి. మనం ఆరోగ్యం కోసం తింటాం కాబట్టి, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అది టేస్ట్ ఉన్నా లేకపోయినా ఆరోగ్యం బాగుండడం కోసం తినండి. కానీ ఆరోగ్యం బాగుండడం కోసం చేసుకునే ఆహారంలో టేస్ట్ లేకుండా అంటూ ఏది ఉండదు. 100%. అప్పటికప్పుడు తాజా కూరగాయలు తీసుకోండి, తాజా ఆకుకూరలు తీసుకోండి, తాజా ఏదైనా కూడా తీసుకుని అప్పటికప్పుడు కొన్ని మార్పులతో కొంచెం ఓపికగా చేసుకోండి. టేస్ట్ విపరీతమైన టేస్ట్ దానంతట అదే వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా 100% బాగుంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవి మగ్గాయి అన్నమాట. ఇప్పుడు మునక్కాయలు కోడిగుడ్లు కూడా వేసుకుందాం. సారీ మునక్కాయలు కోడిగుడ్లు అన్నాను. మునక్కాయలు కోడిగుడ్లు కాదు, ఉల్లగడ్డలు మునక్కాయలు కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇది కాసేపు ఒక 2 నిమిషాలు ఉంచుదాం సన్న మంట మీద. ఆ తర్వాత నీళ్లు వేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉంచితే ఇవన్నీ కూడా వీటికి పట్టిపోతుంది అన్నమాట. బాగా కలిపేద్దాం. ఓకే, కాసేపు ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచుదాం కలుపుకుంటూ. ఇప్పుడు చూడండి, కోడిగుడ్లు ఇది ఏంటి శాంగడ్లు ఉన్నాయి కదా, అవి ఉడికించి ఒలిసి పెట్టుకున్నాను. ఇవి దించే ముందు వేసుకుంటాను అనమాట. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుని దించే ముందు వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడైతే అవి మగ్గిపనిచ్చి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి మగ్గాయండి. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసేసుకుందాం. ఓకే, బాగా మగ్గింది కదా, నీళ్ళు యాడ్ చేసేసుకున్నాను. కొన్ని వేసుకున్నాను నీళ్ళు. ముద్దగా చేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇంకా నీళ్ళు ఏమవుతూ చాలు. ఇంక ఇవి ఉడకనిచ్చి ఇందులో ఇంక ఎలాంటి ఇది వద్దు. కావాలంటే నేను అప్పుడప్పుడు కొబ్బరి పాలు పోస్తాను. ఈరోజు కొబ్బరి పాలు కూడా పోయట్లేదు, ఎందుకంటే అన్నంలో పప్పు వేసి ఉడికించాను కదా. ఇప్పుడు ఇందులో ఇంకా ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే ఈ మునక్కాయలు ఉల్లగడ్డ ఉడికిపోతుంది. ఆ తర్వాత ఈ శాంగడ్డలు కోడిగుడ్లు యాడ్ చేసేసుకొని దించేస్తాను అన్నమాట. ఓకే, చూద్దాము. ఉడికిందండి, ఎందుకంటే 20 నిమిషాల పైనే ఉంచాము. ఉడికింది. ఓకే, ఇప్పుడు కోడిగుడ్లు శాంగడ్లు కూడా వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. చూడండి, నీళ్ళే మనం ఎక్కువ వేయలే కదా, అయినా చూడండి కొంచెం నీళ్ళలాగే ఉంది కదా. ఓకే, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అందులో కూడా కొంచెం ఉప్పు, కారం, మసాలా పడుతుందన్నమాట శామ దుంపలకి వాటికి. ఓకే, ఇప్పుడు చూద్దామా ఉడికిందేమో. ఉడికిందండి, ఇంకంతా పట్టిపోయి ఉంటుంది. ఇంకా దింపేస్తాను, వడ్డించేస్తాను. ఓకే, నేను చెప్పాను కదా అన్నంలో పెసరపప్పు వేసానని. పప్పు వేసి వండామన్నమాట. అబ్బో, కూర అయితే పొగలు కక్కుతుందనమాట. ఇప్పుడే దించుకొని వచ్చాను, అందుకని. నాన్న కాయ ఇదిగో కాయలు ఎక్కువ వేస్తున్నాను. ఇదిగో
చాలా పొగలు వస్తుంది కదా, కాలుతుంది నాన్న. అబ్బో అన్నం కాలుతుంది, కూర కాలుతుంది నాన్న. ఇలా చాలా హెల్తీ, చాలా మునక్కాయలు ఇష్టం కదా నీకు. చూడండి ఉల్లగడ్డ ఎలా ఉంటుందో. అబ్బో కాలిపోతుంది. అబ్బో చూడండి, అబ్బో బాగా కాలుతుంది. చూడు ఎట్టుందో చూడు. ఇస్తా ఇస్తా, నువ్వు తినేసి ఇస్తా. నాకు ముద్దు వద్దులే, ఫస్ట్ తిని చూడు ఎట్టుంది. అది చూడు టవల్ ఎట్ట పోయింది నీది. టవల్ ఎక్కడ వేసినాను. ఇదో శాంగడ్డ ఒకటి ఇందులో పెట్టా బోలో. పడి చెప్తా. ఓం నమ శివాయ. సూపర్ సూపర్ అంటే సూపర్. చాలా అబ్బో చాలా కలుగుతుంది నాన్న. కాసేపు శామదుంపలు కూర అయితే అమోఘమైన టేస్ట్ ఉందండి. తిను అలాగే బయట పెట్టుకుంది పక్షి. అబ్బా నిజంగా పెద్దోడా పెట్టుకో. ఎట్టుంది? బాగుందా? శాంగడ్డ శాంగడ్డ కాయ మునక్కాయ నీకు ఇష్టం కదా. మునక్కాయలు అశోకుడు ఎక్క తింటాడు చూడండి. అబ్బో కలింది, అబ్బో కలింది. ఓకే ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంది. బాయ్ బాయ్ చెప్పినా. బాయ్.